భారతదేశం కథ చెప్పాలంటే ముందు దాని భూమి గురించి చెప్పాలి. అసలు మన దేశ భౌగోళిక స్వరూపమే మన కథకు పునాది అన్నమాట. పదండి, ఈ ప్రయాణంలో మన పర్వతాలు, నదులు, ఋతుపవనాలు ఇవన్నీ మన ప్రజల జీవితాన్ని, మన నాగరికతను ఎలా తీర్చిదిద్దాయో కలిసి చూద్దాం. అసలు ఒక దేశం కథను దాని భూగోళం ఎలా రాస్తుంది? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదా. అంటే ఒక దేశపు ఆత్మను, దాని తలరాతను ఆ దేశంలోని నేల, నీరు, కొండలు, కోనలు ఎలా నిర్ణయిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా అసలు మన కథకు రంగస్థలం ఎలా సిద్ధమైందో చూద్దాం. ఈ భారత ఉపఖండం అనే ఈ విశాలమైన వేదికపై ఉన్న ప్రధాన భౌతిక స్వరూపాలేంటో ఒక్కసారి పరిశీలిద్దాం. భారతదేశం ఎంత పెద్ద దేశమో చూడండి. ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఎంత విస్తరించి ఉందో. సరిగ్గా దేశం మధ్యలోంచి వెళ్లే ఈ కర్కట రేఖ ఉంది చూశారా? అది మన దేశాన్ని రెండు వేర్వేరు వాతావరణ మండలాలుగా విడదీస్తుంది. దీనివల్ల దక్షిణ భాగం ఒక రకంగా, ఉత్తర భాగం మరో రకంగా ఉంటుంది. ఇక్కడొక అద్భుతమైన కాంట్రాస్ట్ కనిపిస్తోంది. ఒక పక్క హిమాలయాలు, ఇవి చాలా యంగ్ మౌంటైన్స్ అన్నమాట. అంటే ఇవి ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాయి. భూమి లోపల టెక్టానిక్ ప్లేట్స్ ఢీకోవడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. ఇక రెండో పక్క చూస్తే మన ద్వీపకల్ప పీఠభూమి. ఇది భూమి మీదే అత్యంత పురాతనమైన భూభాగాల్లో ఒకటి. లక్షల సంవత్సరాల కిందట ఉన్న గోండ్వానా అనే సూపర్ కాంటినెంట్లో ఇదొక భాగం. సరే, ఇవి మాత్రమే కాదు, మన భౌగోళిక చిత్రాన్ని పూర్తిచేసే మరికొన్ని ముఖ్యమైన భాగాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, నదులు తీసుకొచ్చిన ఒండ్రు మట్టితో ఏర్పడిన ఉత్తర మైదానాలు. మన దేశానికి అన్నం పెట్టేది ఇక్కడే. ఆ తర్వాత థార్ ఎడారి ఉంది. అలాగే ఇరుకైన పశ్చిమ తీరం, విశాలమైన తూర్పు తీరం, చివరికి మన అండమాన్ నికోబార్, లక్షద్వీపు దీవులు. ప్రతి ఒక్కటి మన దేశ వైవిధ్యానికి ఓ ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. సరే, భూమి గురించి చూశాం. ఇప్పుడు మన దేశ జీవనాధారమైన, మన జీవితాలను, ఆర్థిక వ్యవస్థను శాసించే ఒకే ఒక్క అతిపెద్ద శక్తి గురించి మాట్లాడుకుందాం. అదే ఋతుపవనం. మన దేశంలో సంవత్సరాన్ని ఈ 4 కాలాల ఋతుపవన చక్రాన్ని బట్టే లెక్కిస్తాం. శీతాకాలం, వేసవి, తర్వాత మనకు జీవం పోసే నైరుతి ఋతుపవనాలు, ఆ తర్వాత తిరోగమన ఋతుపవనాలు. మన వ్యవసాయం, మన పండుగలు, ప్రతిదీ ఈ సైకిల్ చుట్టూనే తిరుగుతుంది. భారతదేశానికి గుండెకాయలాంటిది నైరుతి ఋతుపవనం. ఇది కేవలం వర్షం కాదు, ఆకాశం నుంచి కురిసే ఒక జీవనది అని చెప్పాలి. ఎందుకంటే మన నదుల్ని నింపేది ఇదే, మన భూమి దాహాన్ని తీర్చేది ఇదే. కోట్లాది రైతుల జీవితాలకు, మన వ్యవసాయానికి ప్రాణం పోసేది కూడా ఈ ఋతుపవనమే. సరే, ఈ రకమైన భూమి, ఈ రకమైన వాతావరణం, ఈ రెండిటి కలయిక వల్ల మనకు ఎలాంటి సహజ సంపద లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. మన నదులు, నేలలు, వనరుల గురించి తెలుసుకుందాం. మన దేశంలో నదులని ప్రధానంగా 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి హిమాలయ నదులు, గంగా, యమున, బ్రహ్మపుత్ర లాంటివి. ఇవి హిమాలయాల్లోని మంచు కరగడం వల్ల పుడతాయి కాబట్టి ఏడాది పొడవునా ప్రవహిస్తూనే ఉంటాయి. వీటికి ఎప్పుడూ నీటి కొరత ఉండదు. రెండోవి ద్వీపకల్ప నదులు, గోదావరి, కృష్ణ లాంటివి. ఇవి పూర్తిగా వర్షాధారమైనవి. అంటే ఋతుపవనాలు వస్తేనే ఈ నదుల్లో నీళ్లుంటాయి. నేలను బట్టే పంట అన్నదిక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. చూడండి, ఉత్తర మైదానాల్లోని ఒండ్రు నేలల్లో వరి, గోధుమలు బాగా పండుతాయి. అదే దక్కన్ పీఠభూమికి వస్తే అక్కడ నల్లరేగడి నేలలు పత్తికి చాలా ఫేమస్. అలాగే పశ్చిమ కనుమల్లోని లేటరేట్ నేలల్లో అయితే కాఫీ, టీ లాంటి తోట పంటలే ఎక్కువగా పండిస్తారు. అంటే ఏ ప్రాంతంలో ఏం తినాలో, ఏం పండించాలో అక్కడి నేలే నిర్ణయిస్తోందన్నమాట. ఇక వనరుల్లో చాలా ముఖ్యమైనది ఎనర్జీ, అంటే శక్తి. ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. మన దేశం ఇప్పటికీ శక్తి కోసం ఎక్కువగా బొగ్గు, పెట్రోలియం లాంటి పాతకాలపు వనరులపైనే ఆధారపడి ఉంది. దాదాపు 75%. అయితే మంచి విషయమేంటంటే సోలార్, విండ్ ఎనర్జీ లాంటి కొత్త తరం, అంటే సాంప్రదాయేతర ఇంధన వనరుల వాటా కూడా మెల్లమెల్లగా పెరుగుతోంది. సరే, ఇప్పటిదాకా మనం పర్వతాలు, నదులు, నేలలు, వాతావరణం ఇలా వేర్వేరుగా చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చూద్దాం. ఈ భౌగోళిక అంశాలన్నీ కలిసి మన మనుషుల కథను, అంటే మన జీవన విధానాన్ని, మన ఆర్థిక వ్యవస్థను, మనమెదుర్కొనే సవాళ్లను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉత్తర మైదానాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా? లక్షల సంవత్సరాలుగా సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదులు
హిమాలయాల నుంచి మెత్తటి ఒండ్రుమట్టిని తీసుకొచ్చి ఇక్కడ పరిచాయి. దానితో ఇది దేశంలోనే అత్యంత సారవంతమైన భూమిగా మారింది. అందుకే ఇది కేవలం వ్యవసాయ భూమి మాత్రమే కాదు, మన ప్రాచీన నాగరికతలన్నీ పుట్టి పెరిగింది కూడా ఇక్కడే. ఆ సారవంతమైన భూమి ప్రభావమేంటో ఇక్కడ చూడండి. ఉత్తర మైదానాల్లో జనాభా సాంద్రత ఎంతుందో తెలుసా? ప్రతి చదరపు కిలోమీటర్కు సుమారు 400 మంది నివసిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఒకటి. అంటే భూమి ఎంత సారవంతంగా ఉంటే జనం అంత ఎక్కువగా ఉంటారు. ఈ రెండింటి మధ్య సంబంధం ఇంత బలంగా ఉంటుంది. పరిశ్రమల విషయం కూడా అంతే. ఎక్కడ పడితే అక్కడ ఇండస్ట్రీలు పెట్టలేరు. దానికి కూడా భౌగోళిక కారణాలుంటాయి. వ్యవసాయం బాగా జరిగే ప్రాంతాల్లో దానికి సంబంధించిన ఇండస్ట్రీలొస్తాయి. ఖనిజాలు ఎక్కడెక్కువగా దొరుకుతాయో అంటే మన చోటనాగ్పూర్ పీఠభూమి లాంటి చోట, అక్కడ మైనింగ్, స్టీల్ లాంటి పరిశ్రమలు పెరుగుతాయి. చివరికి మన ఐటీ పరిశ్రమ కూడా బెంగళూరు లాంటి నగరాల్లోనే ఎందుకు కేంద్రీకృతమైందంటే దానికి కూడా అనుకూలమైన వాతావరణం, వనరులు ఒక కారణం. అయితే ఈ భూమి మనకు వరాలిచ్చినట్టే కొన్ని సవాళ్లను కూడా విసురుతుంది. ఒక నాణానికి 2 వైపులు ఉన్నట్టు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఎప్పుడు వరదల భయముంటుంది. తీర ప్రాంతాల్లో తుఫానులు, హిమాలయాల్లో భూకంపాలు, కొన్ని చోట్ల కరువులు. ఇవన్నీ మన భౌగోళిక స్వరూపంలో భాగమే. వీటితో సహజీవనం చేయడం మనకు తప్పదు. సో ఇంతటి శక్తి, ఇంతటి వైరుధ్యమున్న ఈ భూమిలో మన ముందున్న అతిపెద్ద సవాలేంటి? భారతదేశపు కథ దాని భూమితో పెనవేసుకుపోయి ఉంది. ఈ భూమి ఒకేసారి మనకు జీవాన్నిస్తుంది, కొన్నిసార్లు ప్రళయాన్ని కూడా సృష్టిస్తుంది. ఇది మనకు అపారమైన సంపదనిస్తుంది, కాని అదే సమయంలో ప్రకృతి శక్తులతో నిరంతరం పోరాడేలా చేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఈ శక్తివంతమైన భూమి ఇచ్చే వరాలను స్వీకరిస్తూనే అది విసిరే సవాళ్లను ఎలా ఎదుర్కొంటామన్నదే మన ముందున్న అసలైన ప్రశ్న.